అసలు నీ చాప్టర్లో లవ్ అనేది కానీ పెళ్ళి అనేది కానీ లేదా? ఉంటాయి కదా అందరికి. అంటే లవ్ లో ఉన్నావా? ఇప్పుడు లేను. ఒకప్పుడు ఉన్నావా? ఒకప్పుడు ఉన్నా. అంటే బ్రేకప్ అయిందా? అది కూడా రీజన్ ఇదే. అంటే మూవీస్కి వస్తున్నా అని ఇష్టం లేక వదిలేసారా? చాలా మందికి ఫీల్డే ఇష్టం ఉండదు కదా. అంటే మన ఇంట్లో ఉండే అమ్మాయి అట్లా బయటికి వెళ్ళి ఇవన్నీ సఫర్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్ పేరెంట్స్కైనా అంతే, మనల్ని అంటే ఇష్టపడే వాళ్ళకైనా అంతే, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా కూడా. బట్ నువ్వు లవ్ కెరీర్ అంటే కెరీర్ చూస్ చేసుకున్నా అని అంటావు. అవును అంతే. సో మరి బాధపడ్డావా? లవ్ చేసినప్పుడు ఇంకా కెరీర్ చూస్ చేసుకున్న బాధ ఉంటుంది కదా, అంతే ఫీల్ అయినవా? ఉంటుందిగా ఖచ్చితంగా. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళైతే మనకు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు మా పేరెంట్స్కి నచ్చదు కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా అంతే. ఇప్పుడు వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు బ్రేకప్ చేయలేరుగా మా పేరెంట్స్ అయితే. అట్లా చేసేలేని వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం? అంతేలే. ఒక నిజంగా ప్రేమ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోలేము. అయినా ఒకటి విలువైంది పోయింది అని అంటే ఖచ్చితంగా అంతకు మించి విలువైందే వస్తుంది జీవితంలోకి. అంటే నేనుండే నేర్చుకున్నాను నేను, అందుకే నీకే చెప్తాను. మరి ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? అంటే ప్రజెంట్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే మాట్లాడారు. సో అవి అంటే సెట్కి వెళ్ళాలి. సో హోప్ఫుల్లీ అవి కూడా మంచిగా అయితే బాగుండు అనుకుంటున్నా. ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ కూడా రావాలని కోరుకుంటున్నా. బట్ దానికైతే ట్రై చేస్తున్నా. దాదాపు ఎన్ని రోజులు అయింది షూట్ అంతా? అది ఒక 60 days అయింది. 60 to 70 days అయింది. నాది వచ్చి ఒక 30 days అయి ఉంటుంది. ఎట్లుంటుండే ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళు కానీ? వాళ్ళు జెన్యున్గా చెప్తున్నా కదా, నాది ఫస్ట్ ఫిలిము. అంటే లైక్ చాలా నేను జనరల్గా అన్ని చోట్ల చెప్పింది ఇదే, చిన్న ఫిలిమ్స్ చాలామంది తీస్తున్నారు. అందులో బోల్డ్ కంటెంట్ లేదంటే ఏదో ఒకటి యూత్కి అట్రాక్ట్ అయ్యేలాగానో ఏదో ఒకటి పెట్టేస్తున్నారు. అట్లా లేకుండా ఒక ప్రాపర్ ఫిలింగా తీశారు. వీళ్ళందరికీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కెరియర్స్లో, మన ఇది కాదు అని చెప్పని అనుకున్నారు. లైక్ కాస్టింగ్ కోచ్ కానీ ఏది లేకోకుండా నన్ను ఒక సిస్టర్ లాగా చూసుకుంటాడు మా ప్రొడ్యూసర్ అయితే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్తే లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూస్తారు నన్ను. సో డైరెక్టర్ ఆబ్వియస్లీ ఆయన ఉండే బిజీకి మాతో మాట్లాడడానికి అవ్వదు. ఎప్పుడు రేపొద్దున ఏం షూట్ జరుగుతుంది అండ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ప్రాపర్టీస్ వచ్చినాయా లేదా, ఇవన్నీ చూసుకోవడం ఆయన పని కదా. సో అట్లా నేను కూడా చూసాను. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్ డెలివరీ కానీ ఒక్కొక్కటి మీరందరూ కోఆర్డినేట్ అయి చేసుకున్నది ఫస్ట్ మూవీ లెక్క లేదు అది. మీ అందరూ కూడా ఏదో పెద్దగా ప్రొఫెషనల్ ఒక 3-4 సినిమాలు చేసి బాగా ప్రావీణ్యం పొందినట్టు అట్లనే చేసినారు. నీది ఒకటి డైలాగ్ ఉంటుంది చూడు, పొట్టడా అని, అది ట్రైలర్లో కూడా ఉంది. మంచిగా అనిపించింది అది, ఒకసారి చెప్పు మాకు. ఎందురా పుట్టిన బట్ట ఆ పొద్దు తాగిన సారైదు డీకుండా ఏడగరా పోయి దాంకుంటున్నావు. అట్లా స్లాంగ్ కూడా బాగా అడాప్ట్ చేసుకున్నాను. అప్పుడు చాలా ప్రాక్టీస్ చేయించారు. ఇప్పుడు నాకు అది వచ్చిద్దేమో అని చెప్పి నేను మళ్ళీ నార్మల్ అవుతున్నా. అంటే వర్క్షాప్ లాంటివి ఏమైనా చేసినారా ముంగలా? అంటే ముందు స్క్రిప్ట్ ఇచ్చారు. సో స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్స్ ఉంటాయి కదా, డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడానికి అక్కడ స్లాంగ్ వచ్చిన ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. సో నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా లైక్ ఇది ఇట్లా కాదు అట్లాగా, అండ్ ఎక్కడ అంటే ఒత్తి పలకాలి అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ నేర్పించారనమాట. ఒక పర్సన్ అయితే ఉన్నారు. అండ్ కో డైరెక్టర్ గారు ఆయన కొన్ని డైలాగ్స్ ఆయనే రాశాడనమాట. సో ఆయననే వచ్చి పనిమాల ఇది ఇట్లా మాట్లాడాలండి అని చెప్పి వెళ్ళేవారు. ఇప్పుడు మనం సీన్ల డైలాగ్ చెప్పేటప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు రెండు ఒక్కొక్కసారి సింక్ అవ్వవు, మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా ఫీల్ అయినావు ఎప్పుడన్నా నువ్వు? ఫీల్ అయ్యా కొన్ని. అంటే నేను డబ్బింగ్ చెప్పలేదు యాక్చువల్గా. నాదేంటంటే స్వీట్ ఉంటుంది వాయిస్, రఫ్గా కావాలి తెలంగాణ వాళ్ళలాగా అని చెప్పి వేరే అమ్మాయితో చెప్పించారనమాట. సో నేను ఒక దాంట్లో క్లియర్గా అనేసి, అంటే డైరెక్ట్ క్లోజప్ షాట్ అనమాట. ఎట్లా సరేనా అనాలి, అప్పుడు 90sలో కదా, ఓకేనా అన్న. అయ్యా అది క్లియర్గా ఉంది. నేను అబ్బా ఒక్క చిన్న మిస్టేక్, అప్పుడు ఓకేనా మనకి జనరల్గా వచ్చేసిద్ది కదా, ఎవరికైనా ఓకేనా వచ్చేసిద్ది కదా. సో అదేమైందంటే వాళ్ళు కూడా చూసుకోలే. అయ్యా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అనుకున్నా అబ్బా క్లోజప్ షాట్ ఏంటి ఇట్లా చేశానని, ఏదో హిందీ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలాగా. వాళ్ళు సింక్ అవ్వవు కదా కొన్ని వర్డ్స్. అంతే అంతే.
అంటే ప్రతి ఒక్క మూవీకి నీ డబ్బింగ్ నువ్వు ఇచ్చుకోవా? ప్రతిదానికి ఇస్తా, కానీ ఇదేంటంటే చెప్పా కదా రఫ్, అంత సాఫ్ట్ వద్దు, అంత స్వీట్ దట్టు చిన్నపిల్లలాగా ఉంటుంది డబ్బింగ్లో వాయిస్. ట్రై చేశారు పాపం, టెస్ట్ చేశారు. ఎందుక లైక్ కలుపు మొక్కల్లో తులసి మొక్కలాగా అందరు కలుపు మొక్కలు ఉంటే బాగుంటుంది అని చెప్పి అట్లా మాట్లాడతారు మా ప్రొడ్యూసర్, అంటే హట్ చేయకోకుండా. అంటే ఓకే పర్లేదు, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత నువ్వే చేంజ్ చేసుకుంటావు. ఇప్పుడు మరి ఈ మూవీ కాకపోయినా నెక్స్ట్ మళ్ళీ తర్వాత వేరే మూవీస్ చేస్తుంటావు కదా, సో అన్ని ఇట్లా డీగ్లామర్ రోల్స్ చేస్తావా లేకపోతే ఏ రోల్స్ వచ్చినా చేస్తావా? నేనైతే ఏ రోల్స్ వచ్చినా చేస్తా, ఎందుకంటే యాక్ట్రెస్గా అనుకున్నప్పుడే అన్నీ ఫిక్స్ అయిపోయా, లైక్ ఏదొచ్చినా చెయ్యాలి అని చెప్పని. బట్ నెక్స్ట్ డీగ్లామర్ కాకుండా గ్లామరస్ వస్తే నన్ను అట్లా కూడా చూస్తారని ఏమంటారు నా ఒపీనియన్. అది అంటే ఆబ్వియస్లీ బ్లెస్సింగే కదా. ఇప్పుడు జనాలకి ఎట్లా అంటే ఒకరు చూసినామంటే అదే ఇట్లా అయిపోద్ది. ఇప్పుడు డిజెటిల్ చూసినాం అనుకో, సిద్ధు జొన్నలు ఆ కోణాలనే చూస్తాం, ఇంకొక సినిమా చూస్తే దానంత లేదు అన్నట్టు ఉంటది. సో ఇప్పుడు హీరోయిన్లు అయినా కూడా గంతే, ఇప్పుడు నువ్వైనా గంతే. ఓకే ఫస్ట్ ఈ అమ్మాయిని ఇట్లా చూసినామా అంటే తర్వాత కూడా ఓకే ఈ రోల్కి ఈమె సెట్ అవుతుంది, ఆల్రెడీ చేసింది కాబట్టి ఇమిడిపోతుంది అన్నట్టు ఇట్లా అనుకుంటారు కదా, అందుకోసమే అడుగుతున్నా. అవే చేస్తావా లేకపోతే వేరే కూడా? అంటే చెయ్యడం అయితే ఏదైనా చేస్తా, కానీ మనల్ని చూసే విధానం ఉండదు కదా. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఇందులో ఇమిడిపోయిద్ది అని చెప్పని అట్లనే అడిగారు. లైక్ హాఫ్ సారీ అయ్యే ఉంటాయి అమ్మా, మంచిగా ఉంటుంది. డీగ్లామర్ అంటే మరీ బ్లాక్ అయితే వేయం కానీ పల్లెటూరు గెటప్ అది ఇది అని చెప్పని చాలామంది అప్రోచ్ అయ్యారు. అయితే స్టోరీ మంచిగా ఉంటే చేస్తాము, అది ఆబ్వియస్లీ. బట్ నాకైతే గ్లామరస్ రోల్ వచ్చినా కూడా నేను ఓకే చేస్తా. బట్ అట్లా కూడా చూడాలి కదా డైరెక్టర్స్. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నిటికీ కొంచెం మంచిగానే వెళ్ళా, వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, అరే ఈ అమ్మాయి దీంట్లో కూడా సెట్ అయ్యిద్ది అందులో చూసినప్పుడు అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏమంటారు స్కంద మూవీ అప్పుడిప్పుడు చూసినప్పుడు నువ్వు ఎట్లా అంటే చిన్నగా హాఫ్ సారీ కట్టుకున్నావు, జస్ట్ నడుము కనిపిస్తేనే మొత్తం సర్దుకుంటా ఉన్నావు. మరి ఇప్పుడు ఈ వృషభ సినిమాలో అట్లా లేదు, ఏమంటారు ఒక రోల్ అది నువ్వు చేస్తున్నావు అంత కంఫర్ట్గా ఫీల్ అయినావు మరి అప్పుడు షూట్ టైంలో? నేను ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిలిం అంటే మనకు అన్నీ కొంచెం అన్కంఫర్ట్ ఉంటాయి, రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఇట్లా నడుము లాగడం అన్నీ నేను అనుకోలే నువ్వు చేస్తావని. సీరియస్గా నాకు ఫస్ట్ అన్కంఫర్టబుల్, నేను అంత షై ఫీల్ అయినప్పుడు అలాగే మా డైరెక్టర్ వచ్చి ఒకటే అన్నాడు, అంటే నువ్వు ఎదగాలనుకుంటే దట్టు నువ్వు హీరోయిన్, నువ్వు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యావనుకో చూసే జనం కూడా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అయితే వాళ్ళు అందులో ఉన్న ఫీల్ని ఫీల్ అవుతారు, అంతేగాని అరే అమ్మాయి అన్కంఫర్ట్ ఫీల్ అయిందిరా అని చెప్పని చూడరు. ఎందుకు ఈ అమ్మాయిని పెట్టుకున్నారు, కంఫర్టబుల్గా ఉండే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు. మనం అది పోగొట్టాలి కదా ఎవరికైనా. ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలు చేయరని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అదే ముద్ర వేసుకుంటూ వెళ్తే ఇంకెవరు చేస్తారు, అందరూ వాళ్ళు వచ్చి చేయడమే కదా అని చెప్పని క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకొక షూరిటీ ఏంటంటే లైక్ ఒక గ్యారంటీ ఏమి ఇచ్చారంటే, నువ్వు మా ఇంట్లో ఆడపిల్లలాగానే ఒక్క వల్గర్ సీన్ కూడా మేము చెయ్యం, ఇప్పుడు స్టోరీకి ఏం కావాలో అది చేస్తాం, అంతకు మించి మేము రాంగ్గా చూపించాలి ఆ అమ్మాయిని చూపించేసి మేమేదో ఆడియన్స్ని రప్పించేయాలని అయితే చెయ్యం అని చెప్పని ఒక క్లారిటీ ఇచ్చారు నాకు. ఇచ్చినప్పుడు ఓకే వాళ్ళు అంత క్లారిటీ ఇచ్చారు. దట్టు మనం సెట్లో ఉన్నప్పుడు మన కోసం వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసు కదా, ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు అయితే 200-300 మంది ఉంటారు, ఇందులో అయితే మాకు కొంచెం తక్కువ కాబట్టి ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సెట్లో 100 మెంబర్స్ మన కోసం వర్క్ చేస్తారు, మనం అక్కడ అన్కంఫర్ట్ ఫీల్ అయితే నెక్స్ట్ చేయడానికి ఉండదు. సో అందుకే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఓకే ఈ సీన్ ఉంటుందని ముందే చెప్పేశారు. సో నేను ప్రిపేర్ అయిపోయా, లైక్ ఓకే ఈ సీన్ వచ్చినప్పుడు మనం కంఫర్టబుల్గానే ఫీల్ అవ్వాలి అని చెప్పి. మరి అసలు ఫస్ట్ స్టోరీ వినంగానే ఏమనుకున్నాం అంటే అది ఎప్పటిదో 90s కాలం నాటి కదా, అదొక రివెంజ్ స్టోరీ లెక్క, అదొక ఇక డిఫరెంట్ ఒక అంటే మరీ విరూపాక్ష అంత కాకపోయినా అట్లనే ఉంటుంది ఇక డివోషనల్. సో ఎట్లా అనిపించింది మరి? నాకు స్టోరీ బాగా నచ్చింది, నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుండిద్ది. ఏమైందంటే మేబీ లెంత్ వల్ల వాటి వల్ల చాలా ట్రిమ్ చేశారు. యాక్చువల్గా ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది, నాదేంటంటే చాలా ట్రిమ్ చేసినందు వల్ల మేబీ కొంచెం కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. కానీ ఆబ్వియస్లీ స్టోరీ విన్నప్పుడు నా థాట్ ఏంటంటే అబ్బా ఇది ఇట్లాంటిది చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ కవర్ అయినాయి అని అనిపించింది. ఫస్ట్ ఫిలింలోనే నాకు అన్ని ఎమోషన్స్ కవర్ అయినాయి, ఎందుకంటే రగ్గడ్ లుక్
అంటే రఫ్గా ఉంటా, ఆబ్వియస్లీ కోపం అవన్నీ కవర్ అవుతాయి అందులో. దాని తర్వాత లవ్, అంత రగ్గడ అమ్మాయి లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్కి వెళ్ళాము. సో లవ్ చేస్తే ఎలా ఉంటుంది, లవ్ చూపించారు. దాని తర్వాత తను అంటే ఒక కైండ్ ఆఫ్ బ్రేకప్ లాగా అవుతుంది. బ్రేకప్ అయినప్పుడు ఆ ఏడ్చేది అవన్నీ కూడా చూపించారు. మధ్యలో ఇక లవ్ చేసినప్పుడు చిన్న రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ రొమాన్స్ అవన్నీ కూడా చూపించారు. సో అన్ని యాంగిల్స్ ఆల్మోస్ట్ కవర్ అయినాయి. అంటే ఆ హ్యాపీనెస్, లవ్లో పడ్డప్పుడు హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ కవర్ అయినాయి కదా. మంచిగా ఉంది, స్కోప్ ఉన్న ఇది అని అనిపించింది. అందుకని నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్. సో స్టోరీ ఇంకా చూస్తే అది ఇంకా చాలా ఒక టాప్ లెవెల్లో ఉంది. అరే ఇంత అంటే కొంచెం ఇంకెవరైనా మంచిగా సపోర్ట్ చేసినా కూడా ప్రమోషన్స్కి వాటికి ఇంకా బాగా రీచ్ వెళ్ళలేదు. అయినా ఫస్ట్ సినిమా అయినా కూడా మోస్ట్లీ చాలా మంది బాగున్నది అనే చెప్పారు. అవును, చూసిన వాళ్ళ వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మీరు ఇంకెక్కువ ప్రమోషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ అది ఇంకా హైగా పోయేదేమో. అవును. సో ఓకే, పర్లేదు. మరి ఇప్పుడు ఇంకా ఎట్లాంటి రోల్స్ చేద్దామని అనుకుంటున్నావు? నాకు రోల్స్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఉండాలి మనకంటూ. ఎప్పుడైనా ఇప్పుడు ఫిలిం చేసామంటే ఆబ్వియస్లీ అందులో ఇంపార్టెన్స్ ఉండాలి మనకి. ఇప్పుడు నేమ్ ఎవరైనా కానీ ఒక ఆర్టిస్ట్ని ఆ నేమ్తో పిలుస్తారు కదా, నాకు అట్లా ఇష్టం. ఇప్పుడు బేబీలో హీరోయిన్ని మనం వైష్ణవి చైతన్య కన్నా బేబీ హీరోయిన్ అని బేబీ బేబీ అని పిలుస్తాం. చెప్తున్నా అట్లా నాకు ఇప్పుడు మా దాంట్లో అయితే అలివేలు కదా, సో అలివేలు అని మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు పిలుస్తారు. కానీ బయట నుంచి ఆడియన్స్ కూడా పిలిస్తే బాగుంటుంది కదా. సో అట్లా అంత ఐడెంటిఫికేషన్ వచ్చే రోల్స్ ఏమైనా చేయాలని నా థాట్. అంటే ఇట్లాంటి రోల్సే చేయాలి అనేమన్నా ఉన్నదా? లేదు, నేనైతే నా యాక్టింగ్కి స్కోప్ ఉన్న ఏ రోల్ అయినా పర్లా, నేను అది ఏదైనా చేస్తా. లైక్ అంటే మరీ ఓవర్ బోల్డ్ అట్లా కాకుండా లైక్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు శామ్ ఉంది, అన్నీ కొంచెం క్యూట్గా చేశారు, కానీ ఫ్యామిలీ మెన్లో ఎలా ఉంటారు అంటే అంత పెద్ద ఆర్టిస్ట్లో చేసినప్పుడు మనం చేయాల్సిందే కదా. మరి ఇవన్నీ చేసుకుంటుంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి ఇప్పుడు ఎందుకులే, ఇది కొంచెం సెటిల్ అయితే దాన్ని బట్టి ఎవరైనా నచ్చితే అప్పటికి చూసుకుందాం. అంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి అని? క్వాలిటీస్ అట్లా ఏం లేదు, బట్ అంటే ఎన్నో ఒబ్లిగేషన్స్ పెట్టట్లే ఇప్పట్లో అమ్మాయిలు, లక్షలలోనే రావాలి నెలకి జీతం, లేకపోతే చేసుకోను అన్నట్టే ఉన్నారు కదా. అవును, అంటే ఈ శాలరీ అవి కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ అర్థం చేసుకుని ఒక మనిషి ఉన్నాడంటే మనం ఏదైనా చెప్పుకోగలుగుతామని ఒక ధైర్యం ఉంది అంటే ఆబ్వియస్లీ అది చాలు లైఫ్కి నేను అనుకుంటుంది. అంటే ఉంటాయి కదా ఇట్లా మమ్మీని అర్థం చేసుకో, మమ్మల్ని అందరిని అర్థం చేసుకొని నా కెరీర్ని అర్థం చేసుకునేటోడు అయితే ఓకే చేసుకోవచ్చు అని, అట్లనేనా? అంతే. సో నేను కూడా కోరుకుంటున్నా అంత మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి పెద్ద నేమ్ తెచ్చుకోవాలి అని అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అడుగుడుతోనే స్టూడియో దానికి వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినావు. అసలు వస్తావో రావో అని అనుకున్నా, బట్ వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇగనుల్లా ఇవాళ మనతోనున్న గెస్ట్ అయితే అలకియ ముత్యాల గురించి గిన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఇంకో గెస్ట్తో వస్తా, అప్పటిదాకుంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.